పెట్టుబడి లేదు, బాస్ లేదు, టెన్షన్ లేదు. 2 ఇయర్స్ అవుతుంది నాకు లక్షన్నర వస్తుంది అని చెప్పారు కొంతమంది. 3 ఇయర్స్ అవుతుంది నాకు 2 lakh 3 lakh అని. నాకు ఇది 10 సంవత్సరాలు. 10 ఇయర్స్ నుంచి చేస్తే 30-40 కాకుండా వీళ్ళు సంవత్సరం 2-3 సంవత్సరాల్లోనే 2-3 లక్షలు అంటే ఏంటి అని అడిగింది. ఇక్కడ మీరు ఒక్కలే సింగిల్ పర్సన్ సార్, ఇక్కడ మాకు టీమ్స్ వచ్చింది. నేను మోస్తానంటే 50-60 కేజీలు మోస్తాం. మరి ఒక 100 క్వింటాలు పోయాలంటే జనం కావాలి, లక్షలు కావాలంటే టీము తయారు చేయాలి అని చెప్పి. నువ్వు పని చేస్తున్నావు, నీకే వస్తుంది. ఇక్కడ నేను చేయట్లేదు. 3 ఇయర్స్ అయితే నేను వచ్చి ఒక టీం తయారు చేసుకుంటే నాకు 2 లక్షలు వస్తుంది. ఈ సిస్టమ్ అర్థమైన తర్వాత నేను కూడా టీం తయారు చేయాలని 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగినా, 10 మంది నో చెప్పిండ్రు. ఈ నో చెప్పేసరికి 3 నెలలు మళ్ళీ ఆగిపోయి మళ్ళీ నా బిజినెస్ చూసుకున్నా. మళ్ళీ మీటింగ్కి వెళ్ళాక చెప్పింది, ఈ 10 మందికి వెస్టీజ్ గురించి ఎవరు తెలుసా, ఏమి తెలియని వాళ్ళు నువ్వు అంటే నువ్వేందుకు ఆగిపోతావు, 10 మంది అడిగింది. అట్లా నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ నలుగురికి చెప్పిన, జాయిన్ చేయించిన. ఈ నలుగురి ద్వారా 20 మంది, 20 నుంచి 50, 100, 200, 500 అట్లా ఇప్పుడు నా టీం దగ్గర 50-60 వేల మంది టీం పెరగడం వల్ల సేల్ పెరిగింది. నెలకు ఒక 5-6 కోట్లు వస్తుంది సేల్. నా ఇన్కమ్ ఇప్పుడు లాస్ట్ మంత్ 12,92,000 రూపాయలు వచ్చింది. యావరేజ్గా జనవరి నుంచి 10 లక్షలు పైన. అదే 10 లక్షలు నాకు రావట్లే, టీం చేసిన దానికి వస్తుంది. నాకు ఏం చేస్తే వస్తే నాకు ఇంతే వచ్చింది, అంతే కదా. మళ్ళీ టీం తయారవడం వల్ల సేల్ పెరిగింది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, నెక్స్ట్ 50-60 వేల మందిని 1,00,000 మందిని చేయాలి టీం అని టార్గెట్ పెట్టుకోండి. టీం 1,00,000 మంది అయితే నా సేల్ 5-6 కోట్లు 10 కోట్లు వెళ్తుంది. నా ఇన్కమ్ 20 లక్షలు పోతుంది. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. దీనికి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు ఎక్కడ. ఈరోజు ఒక 100 రూపాయలు పెట్టి ఒక థమ్స్అప్ బాటిల్ తాగుతున్నాం అంటే అది అడ్వర్టైజ్మెంట్ రూపంలో మన దగ్గర 20-30కే తయారవుతుంది. మ్యాక్సిమం 70% యాడ్స్. మహేష్ బాబు 9 కోట్లు, టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్ వాళ్ళు, హోల్సేల్ డీలర్, స్టాకిస్టులు, C&F ఏజెంట్స్, రిటైలర్స్. మనకి వీళ్ళెవరూ లేరు. ఈ పని అంతా మనమే చేస్తున్నాం. ఈ డబ్బు మనకి వస్తుంది. ఇది ఇన్కమ్ లాగా డిజైన్ చేస్తున్నాం. మన వెస్టీజ్లో ఒక 9 ఇన్కమ్స్ ఉన్నాయి మనకి, 9 టైప్స్. టీవీలో పేపర్లు యాడ్స్ పెట్టే డబ్బు, ఇక్కడ కస్టమర్స్ మనమే, ప్రచారం చేసేది మనం. ఈ డబ్బులు మనకి ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ MRP 120 ఉంటే మనకు 100కే ఇస్తుంది. 20 రూపీస్ డిస్కౌంట్ ఫస్ట్ ఇన్కమ్ ఇది. తర్వాత 100 రూపాయలు బిల్ ఇస్తాడు స్టోర్లో. ఒక 3 పాయింట్లు వస్తాయి టీవీస్. ఆ పాయింట్ల మీద మనకు సెకండ్ ఇన్కమ్. ప్రతి నెల 10వ తేదీ మన అకౌంట్లో పడుతుంది. ఈరోజు 10వ తారీఖు కదమ్మా అకౌంట్లో మాట. ఈరోజు నిన్న పొద్దునగా పెడతాం. ఓకేనా సార్. ఎవరికి ఎంత అంటే ఇప్పుడు ఆయన 60,000 వచ్చాయి, ఆయనకి 5,000, 4,000, 3,000, 2,000 ఇట్లా వాళ్ళు చేసే వర్కులు బట్టి. సో ఒక పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ 100కు 3 పాయింట్లు. అదే ఒకవేళ 200 పర్చేజ్ చేస్తే 6 పాయింట్లు వస్తాయి. పాయింట్స్ మీద మనకి ఇన్కమ్. ఒక పాయింట్ నుంచి 599 వరకు 5% కమిషన్. 600 నుంచి 2,399 వరకు 8%. 2,400 నుండి 5,499 వరకు 12%. 5, 8, 12% డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇన్కమ్ పెద్దగా రాదు, చిన్న క్యాపిటల్. 5,499కి ఇంకొక పాయింట్ వస్తే 5,500. 12 కాస్త 16%. ప్రమోషన్ ఇస్తుంది ఇక్కడ డైరెక్టర్. డిస్ట్రిబ్యూటర్ కాస్త ఏమవుతుందో డైరెక్టర్. ఎప్పుడు మనం డైరెక్టర్ అవుతామో 5,500 పాయింట్లు వస్తే డైరెక్టర్ అయితే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నెలకు ఒక 5,000, 7,000, 9,000, 10,000.